యేసుక్రీస్తు నామంలో అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు మనం సంఖ్యాకాండము 13వ అధ్యాయం నుండి కొన్ని తలంపులను పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనము. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము మనందరికీ చాలా సుపరిచితమైన అధ్యాయము. 13వ అధ్యాయము 1 చూసినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. చదవబడిన వాక్యమును మనం గమనించినట్లయితే, యెహోవా దేవుడు ఇశ్రాయేలీ ప్రజలకి ఒక వాగ్దానం చేసెను. అదేమిటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంను మీకు ఇస్తానని వాగ్దానం చేసెను. మనందరికీ తెలుసు, దేవుడు ఈ యొక్క వాగ్దానమును ఇశ్రాయేలీ యొక్క పితరులకు ఇచ్చెను అని. ఇక్కడ క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశంలోనికి కొంత మందిని మీరు పంపించాలి. మన అందరికీ తెలుసు, ఇక్కడ మనకి 12 గోత్రములు ఉన్నాయని. వారు యాకోబు యొక్క సంతానం అని కూడా మనందరికీ తెలుసు. సో ఇక్కడ ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క మనిషిని ఎన్నుకోవాలి. ఆ మనుషుడు ఎవరై ఉండాలంటే ప్రధానుడై ఉండవలను అని దేవుడు మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ 3వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ క్లియర్గా ఏ గోత్రం నుండి ఎవరిని పంపాను అని వ్రాయబడింది. అలానే 17వ వచనం మనం చూసినట్లయితే, మోషే కానాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ యొక్క దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో వస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పనులలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. మనం ఇక్కడ గమనించినట్లయితే, యెహోవా దేవుడు మోషేకు ఆజ్ఞాపించగానే మోషే ప్రతి ఒక్క గోత్రం నుండి ఒక్కొక్క ప్రధానుని ఎన్నుకొని వారిని కానాను దేశంకు పంపిస్తూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా ఆ యొక్క ప్రదేశంను సంచరించి చూడాలి అని వారికి కొన్ని సూచనలు ఇస్తూ వారిని పంపినట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ మనము ఆ 12 మందిని గురించి కొద్దిగా చూసుకుందాం. అంటే మన ప్రతి ఒక్క గోత్రం నుండి మనం చూడము, కానీ ముఖ్యంగా 2వ వచనంలో యెహోవా దేవుడు సెలవిచ్చిన ప్రకారము ప్రతి మనుషుడు ప్రధానుడై ఉండవలెనని ఆజ్ఞాపించెను. సో ఇక్కడ ప్రధానుడై ఉండవలెనని అంటే ఆ గోత్రంలో అతడు ముఖ్యుడై ఉండాలి. అతను ఒక సాధారణమైన వ్యక్తి కాదు. వారు చాలా మంచి శిక్షణ పొందిన వారై ఉండాలి. అలానే అన్ని విద్యలలో మంచి ప్రావీణ్యం కలిగిన వారై ఉండాలి. బలవంతులై ఉండాలి. తెలివి గలవారై ఉండాలని మనం అనుకోవచ్చు. మనందరికీ తెలుసు, ఏ క్రీడను మనం తీసుకున్నా ప్రతి జట్టుకి ఒక కెప్టెన్ ఉంటాడు. ఆ కెప్టెన్ ఒక సాధారణమైన వ్యక్తి అయి ఉండడు. ఆ కెప్టెన్కి మంచి సామర్థ్యము, తెలివి, నైపుణ్యము ఉన్నవారిని కెప్టెన్గా ఎన్నుకుంటారు. అంటే అతను ఒక ప్రైమరీ ప్లేయర్గా ఉంటాడు. అదేవిధంగా ప్రతి ఒక్క గోత్రములలో ఒక ప్రధానుని తీసుకోవాలని యెహోవా దేవుడు ఆజ్ఞాపించెను. సో ఇక్కడ మనం చూసినట్లయితే 17వ వచనంలో కూడా మోషే వారికి కొన్ని డైరెక్షన్స్ ప్లస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా మనము చూడవచ్చు. మొదటిగా వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు ధైర్యంగా ఉండాలని వారికి సూచన ఇస్తున్నాడు. అలానే ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అలానే వారు ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆ యొక్క దేశంను పరిశీలించాలి అనేవి చెప్తూ, ఆ దేశంలో నివసించే జనము బలము గలదో బలం లేనిదో మనము పరిశీలించాలి. అలాగనే భూమి ఎంత విస్తారం కలిగి ఉన్నదో మనము గమనించాలి. అంటే చిన్న దేశమా పెద్ద దేశమా అనేది మనం పరిమాణము చొప్పున ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. అలానే ఆ భూమి ఎలాంటిదో, అంటే మంచి భూమియా చెడ్డ భూమియా, ఆ భూమి సారవంతమైనదా నిస్సారమైనదా, ఆ భూమిలో ఫలములు
పండుతాయా పండవా అనేది పరిశీలించాలని చెప్పి వారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా చూడవచ్చు. అలానే జనులు నివసించి పట్టణంలో ఎట్టివో అవి గుడారంలా లేకపోతే కోటల ఏ ఇళ్లలో వాళ్ళు నివసిస్తారు అనేది కూడా గమనించాలని చెప్పేసి మోషే ఆ 12 మందికి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా మనము చూడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనము మూడిటి గురించి పరిశోధన చేయాలన్నట్లుగా మనము చూడవచ్చు. ఆ దేశం గురించి, ఆ దేశంలో ఉన్న భూమిని గురించి, ఆ దేశంలో ఉన్న ప్రజల గురించి వారు అన్ని డీటెయిల్స్ తీసుకొని రావాలని చెప్పి మోషే ఆజ్ఞాపించాను. ఆ తర్వాత మనము మొదట చదివినట్టుగా 25వ వచనం చూసినట్లయితే ఆ 12 మంది 40 దినములు కానాను దేశంలో సంచరించినట్లుగా మనం చూడవచ్చు. సో కొందరు స్కాలర్స్ ఏమంటారంటే 40 దినములు వాళ్ళు పర్టికులర్గా ఆ 40 దినములు కానాను దేశంలో లేరు. వారు బయలుదేరిన దినము నుంచి మరలా వారు తిరిగి వచ్చిన దినము వరకు 40 దినములు అన్నట్టుగా వారు కొందరు స్కాలర్స్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. మన ఫోకస్ ఏంటంటే వారు తీసుకొచ్చిన రిపోర్ట్స్ పైన మన యొక్క ఫోకస్ ఉంటుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ 12 మందిలో 10 మంది ఒక గ్రూపుగాను, 2 ఇంకొక గ్రూపుగాను ఉంటారు. ఆ 2 ఎవరంటే కాలేబ్ అండ్ యెహోషువలు ఒక గ్రూప్, మిగతా వారందరూ ఒక గ్రూప్గా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. సో ఈ 2 గ్రూప్స్ 2 రిపోర్ట్స్ తీసుకొచ్చినట్లు చూడవచ్చు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 13వ అధ్యాయము అండ్ 14వ అధ్యాయంలో 2 రిపోర్ట్స్ని మనం చూస్తాము. ఆ 2 రిపోర్ట్స్కి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, లేదంటే ప్రజలు ఏ విధంగా స్పందించారు అనేది కొన్ని తలంపులు మనము పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నేర్చుకుందాం. ఇక మొదటి రిపోర్ట్ను మనం చూసినట్లయితే 26వ వచనం నుండి మనం చదివినట్లయితే, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యుద్ధకు ఇజ్రాయేలీల సర్వ సమాజం నొద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియచెప్పి ఆ దేశపు పనులను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. 29వ వచనం చూసినట్లయితే, అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. ఇతీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నది ప్రాంతంలోనూ నివసించుచున్నారని చెప్పి. అలానే 32, 33 వచనం చదివినట్లయితే, మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనములందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫిలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమని చెప్పి. ఇక్కడ మనము కొన్ని విశేషాలను గమనించాలి. అదేమిటంటే వారు ఇచ్చిన రిపోర్ట్ అనేది రాంగ్ రిపోర్ట్ కాదు. అది ఖచ్చితంగా ఆ దేశంలో ఏ విధంగా ఉందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా వారు తీసుకొచ్చి సమాచారాన్ని ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ 10 మంది చేసిన పరిశోధన బేస్డ్ ఆన్ దేర్ స్ట్రెంగ్త్, బేస్డ్ ఆన్ దేర్ నాలెడ్జ్, బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ అండ్ బేస్డ్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్. సో వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారో వారికి ఉన్న సామర్థ్యంను బట్టి, వారికి ఉన్న తెలివిని, జ్ఞానంను బట్టి వారు ఈ యొక్క రిపోర్ట్ని ఇచ్చారు. అది 100% కరెక్ట్. అందులో ఎలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ 10 మంది వారి యొక్క శక్తిని ఏ విధంగా వారు చూసుకుంటున్నారో మనం గమనించినట్లయితే, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించే దేశము. మనం గమనించినట్లయితే అక్కడ ఆ దేశము అనేది అక్కడ ఉన్న ప్రజలని నశింప చేస్తున్న దేశంగా ఒక విధంగా వారు చూపిస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఉన్నత దేహులు అన్నట్టు, వారు చాలా బలవంతులు అన్నట్టుగా మనకి చూపిస్తూ వస్తున్నారు. అదేవిధంగా 33 చివరిలో చూసినట్లయితే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది. అంటే వారు ఎంతగా తమను తాము తగ్గించుకుంటున్నారు అనేది మనము ఒకసారి
గమనించాలి. యెహోవా దేవుడు వారికి వాగ్దానం చేసినప్పటికీ, యెహోవా దేవుడు మీకు ఇచ్చుచున్న దేశము అని చెప్పినప్పటికీ, వారి యొక్క జ్ఞానమే కానీ, వారి యొక్క అండర్స్టాండింగే కానీ దేవుని పట్ల ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి గమనించాలి. ఇది ఒక చెడ్డ రిపోర్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాపిస్తున్నాడు. ఇక్కడ 32 చూసినట్లయితే, మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇజ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పారు. అంటే వారు ఏదైతే చెప్పారో దాన్ని ఒక చెడ్డ సమాచారంగా చూపించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. మన రెండవ రిపోర్ట్ని చూసినట్లయితే 30వ వచనంలో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. వాట్ ఏ రాడికల్ ఫెయిత్. కాలేబ్ ఇస్తున్న రిపోర్ట్ నాట్ బేస్డ్ ఆన్ హిస్ నాలెడ్జ్, నాట్ బేస్డ్ ఆన్ హిస్ స్ట్రెంగ్త్, నాట్ బేస్డ్ ఆన్ హిస్ ఎబిలిటీ, but it is only and purely based on God and God's ability and also God's power. సో మనం గమనించినట్లే కాలేబ్కి యెహోవా దేవుని యొక్క శక్తి గురించి తెలుసు, యెహోవా దేవుని యొక్క ఎబిలిటీ గురించి తెలుసు. అందుకే అంత ధైర్యంగా మనం నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము అని చెప్పేసి చెప్తూ వస్తున్నాడు. సో మనం ఈ రెండు గ్రూప్ని మనం గమనించినట్లయితే, మొదటి గ్రూప్లో వారికి యెహోవా దేవుడు ఎవరు అని తెలిసినప్పటికీ వారు చాలా నెగిటివ్ థాట్స్తో ఉన్నారు. రెండో గ్రూప్లో మనం చూసినట్లయితే కాలేబ్ యెహోషువలు దేశం ఎంత గొప్ప దేశం అయినప్పటికీ, దేశంలో ఉన్న ప్రజలు ఎంత గొప్ప బలవంతులైనప్పటికీ, వారు దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క సామర్థ్యంను బట్టి మనం వెళ్ళి స్వాధీనపరుచుకుందామని ధైర్యంగా చెప్పవలచున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, కాలేబు యెహోషువల యొక్క విశ్వాసము. అదేవిధంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, మన యొక్క జీవితంలో మనకి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం వెళ్తున్న పరిస్థితి అది సాఫీగా లేనప్పుడు మనం ఏ విధంగా మన యొక్క విశ్వాసం ఉంటుంది అనేది మనల్ని మనము గమనించుకోవాలి. మన ఎదురుగా ఉన్న సమస్యను బట్టి మనల్ని మనము తక్కువగా చేసుకుంటున్నామా, లేదు నేను నమ్మే దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు, నేను నమ్మే దేవుడు చాలా సామర్థ్యం గల దేవుడు, నేను నమ్మే దేవుడు నన్ను ప్రతి సమస్య నుండి విడిపిస్తాడు అని నమ్ముతున్నామా? మన విశ్వాసం ఎవరిపైన ఉంది? మన యొక్క సామర్థ్యం పైన ఉందా, లేకపోతే దేవుని యొక్క సామర్థ్యం పైన ఉందా అనేది మనము గమనించాల్సిన విషయం. సో ఇక్కడ మనము రెండు రిపోర్ట్స్ని మనం గమనించినట్లయితే, రెండు రిపోర్ట్స్ కూడా ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చింది. మొదటి రిపోర్ట్ బేస్డ్ ఆన్ మనుషుల యొక్క ఎబిలిటీ, రెండవ రిపోర్ట్ బేస్డ్ ఆన్ దేవుని యొక్క ఎబిలిటీ పైన ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఇక్కడ మనము ముఖ్యంగా ఒక విషయాన్ని గమనించాలి. అది ఏమిటంటే, విశ్వాసం అనేది సత్యంను అనుసరించి ఉండాలి. ఇక్కడ సత్యం ఏమిటంటే, కాలేబు యెహోషువలు ఏ విధంగా అయితే వారి యొక్క విశ్వాసాన్ని సత్యం పైన ఉంచారు, అంటే శక్తిగల దేవుని మనం కలిగి ఉన్నాము, సామర్థ్యం గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము, వాగ్దానం చేసి నెరవేర్చే దేవుని మనం కలిగి ఉన్నామనే సత్యంలో వారు విశ్వాసం ఉంచారు. సో పుట్టింగ్ అవర్ ఫెయిత్ ఇన్ రాంగ్ థింగ్స్ లీడ్స్ అస్ టు ఎ డిస్ట్రక్షన్. సో మన యొక్క విశ్వాసము ఒక అసత్యం పైన పెట్టి మనకి విశ్వాసం ఉందంటే అది మనల్ని నాశనంలోకి తీసుకెళ్తుంది అన్నట్లుగా మనము గమనించాలి. అదేవిధంగా మనకున్న విశ్వాసము సత్యాన్ని తెలియచేయట్లేదంటే అది కూడా మనల్ని నాశనంలోకి తీసుకెళ్తుంది అన్నట్లు మనము గమనించాలి. ఎప్పుడైతే మనం సత్యంను తెలుసుకుంటామో అప్పుడు మనం విశ్వాసంతో నడుస్తామని చెప్పి వాక్యం చెప్తుంది. మనందరికీ తెలుసు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 ఉంటుంది, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. తెలుగులో 6వ వచనం, ఇంగ్లీష్లో 7వ వచనంగా ఉంటుంది. 6వ వచనాన్ని చూసినట్లయితే, వేలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాము. సో ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో అప్పుడు మనము విశ్వాసం వలన నడుచుకుంటాం. అంటే మనము కళ్ళ ద్వారా చూసి ఏ విధంగా అయితే నడుస్తామో అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితము విశ్వాసంలో నడుస్తుంది. పరిస్థితి ఏదైనప్పటికీ మనం వేసే నెక్స్ట్ అడుగు కింద ఏది ఉన్నప్పటికీ మనము దేవుని పైన విశ్వాసం బట్టి మనము వెళ్తాము. ఈ రెండు రిపోర్ట్ని మనం గమనించినట్లయితే, ఈ రెండు రిపోర్ట్స్ వారి యొక్క అండర్స్టాండింగ్ని బట్టి, వారి యొక్క జ్ఞానం చేత, వారి యొక్క విశ్వాసంను బట్టి
సమాచారాన్ని తీసుకొచ్చినట్టు చూడవచ్చు. కానీ మొదటి రిపోర్ట్ని మనం గమనించినట్లయితే అది ఫియర్ని తీసుకొచ్చినట్టుగా మనం చూడవచ్చు. రెండో రిపోర్ట్ని మనం గమనించినట్లయితే అది ఫెయిత్ని తీసుకొచ్చినట్లుగా మనము చూడవచ్చు. సో క్రైస్తవులైన మనము జనరల్గా ఎప్పుడైనా మనం ఏం చేస్తామంటే ఒక సులువైన మార్గంలో మనం నడవాలని మనము ఆశిస్తాము. మనకు అన్నీ ఈజీగా రావాలని మనము ఆశిస్తూ ఉంటాము. కానీ కష్ట మార్గంలో మనం వెళ్ళడానికి అస్సలు ఇష్టపడం. అది హ్యూమన్ సైకాలజీ. ఎవరైనా అంతే, ఈవెన్ క్రైస్తవులైనా నాన్ క్రైస్తవులైనా అదే విధంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే మనము విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ఆ విశ్వాసము క్రీస్తు ఉంటుందో, మన పరిస్థితి ఏదైనప్పటికీ, మనము వెళ్తున్న మార్గం ఎంత కష్టమైనప్పటికీ మన ఇష్టంగా వెళ్తామన్నట్టుగా మనము గమనించాలి. అంటే ఇక్కడ మన యొక్క భరోసా మరియు మన యొక్క నమ్మకము దేవుని పైన మనం వేస్తున్నాము. మన పరిస్థితి పైన కాదు, మన యొక్క సామర్థ్యం పైన కాదు, మనం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితిని బట్టి అస్సలే కాదు అన్నట్లు మనము గమనించాలి. మనం ఎప్పుడైతే దేవుని యందు ఆధారపడతాం, ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడతామో, ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యొక్క శక్తిని నమ్ముకుంటామో, కష్ట మార్గంలో వెళ్ళడానికి కూడా మనము ఇష్టంగా ఉంటామని చెప్తున్నాం. ఇక్కడ భయము అండ్ విశ్వాసము ఒకే చోట ఉండవు. ఆ 2 రిపోర్ట్స్ని మనం గమనించినట్లయితే ఆ ఫియర్ అండ్ ఫెయిత్ విల్ నాట్ స్టే టుగెదర్. వెన్ ఫెయిత్ కమ్స్, ఫియర్ హ్యాస్ టు రన్ అవే. సో విశ్వాసం ఉన్న చోట భయం అనేది ఉండదు. ఎందుకు మనం భయపడుతున్నామంటే మనలో విశ్వాసము లేదు అనే అర్థం. మన విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ మనల్ని మనము మోసం చేసుకుంటున్న వారిగా ఉంటాం. సో నాకు విశ్వాసం ఉంది కానీ నాకు కొంచెం భయం కూడా ఉంది అంటే అది మనము విశ్వాసంలో లేనట్టే లెక్క. ఎందుకంటే విశ్వాసం ఉన్న చోట భయం అనేది అస్సలు ఉండకూడదు. ఒకవేళ ఈరోజు కనుక మీరు నాలో విశ్వాసము, చాలా విశ్వాసం ఉంది కానీ నేను అన్యుల ఎదుట నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి నేను భయపడుతున్నానంటే మీరు విశ్వాసి కాదు అని మీరు గమనించాలి. అంటే మిమ్మల్ని మీరు విశ్వాసి అని చెప్పుకుంటూ మోసం చేసుకుంటున్న వారుగా ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే మొదటి రిపోర్ట్ని విన్న తర్వాత ప్రజల యొక్క స్పందన ఈ విధంగా ఉంది. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపై సనుక్కొనిరి. సో ఇక్కడ మనము గమనించినట్లయితే మొదటి రిపోర్ట్ విన్న తర్వాత ప్రజలలో ఒక భయం అనేది వచ్చి వారు కేకలు వేస్తూ ఏడుస్తూ రాత్రి అంతా ఏడుస్తూ ఉన్నట్లుగా మనము గమనించాలి. సో వారు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు యెహోవా దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసి వారిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి అలానే వారు మార్గంలో వారికి ఎదురుగా వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం పాయలుగా చేసి వారికి మన్నాను ఇచ్చి వారిని పోషించి వారు నడుస్తున్నప్పుడు వారికి రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై ఉండి వారి నడిపించినప్పటికీ కూడా వారికి దేవుని పైన విశ్వాసం లేదు అన్నట్లు మనము చూడవచ్చు. సో అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19లో కూడా క్లియర్గా ఏం చెప్పబడుతుందంటే, కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. సో మనందరికి తెలుసు, ఆ వాగ్దానం చేయబడిన దేశంలోకి ఇజ్రాయేల్ ప్రజలు ఎవ్వరూ ప్రవేశించలేదు, ఒక కాలేబు అండ్ యోషువ తప్ప అన్నట్టు మనందరికీ తెలుసు. ఎందుకు వారు ప్రవేశించలేదంటే అదే అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేదు. వారు గొప్ప గొప్ప కార్యములు చూసినప్పటికీ, వారు స్వయంగా దేవుని యొక్క స్వరము విన్నప్పటికీ, వారు స్వయంగా అద్భుత కార్యములు వారు చూసినప్పటికీ కూడా దేవుని యందు వారికి విశ్వాసం లేదు. దేవుడు మాకు నిజంగానే ఆ దేశం ఇస్తాడు అని వారి విశ్వాసం లేదు. ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి ఆ 10 మంది ఏ రిపోర్ట్ని అయితే తీసుకొచ్చారో ఆ రిపోర్ట్ని నమ్మి వారు కేకలు వేస్తూ ఏడుస్తూ రాత్రంతా ఏడుస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. సో ఈరోజు మనము ఏ విధంగా ఉన్నామో, ఒకవేళ కనుక మనము ఒక కష్ట పరిస్థితిలో ఉంటే, మన పరిస్థితి బాగాలేనప్పుడు మన యొక్క హృదయం ఏ విధంగా ఉంటే కలవరపడుతుందా, లేకపోతే దేవుడు ఉన్నాడు అని పీస్తో ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేది మనల్ని మనము గమనించుకోవాలి. మీరు లోకానుసారంగా మీరు జీవిస్తూ లోకానుసారంగా పరిస్థితిని బట్టి కలవరపడుతూ లోకానుసారంగా
అన్యులు ఏ విధంగా అయితే ఏడుస్తారో అదేవిధంగా మీరు కూడా ఏడుస్తున్నట్లయితే మీ యొక్క విశ్వాస విషయంలో వర్కౌట్ చేయాలి. దినము మీరు పరిశుద్ధాత్మ యొక్క దేవుణ్ణి అడగాలి, నా యొక్క హృదయాన్ని మార్చమని అడగాలి. మనకి విశ్వాసమే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎఫెసీ పత్రిక 2:8 మనం చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచీతిని రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అంటే మనకు రక్షణ ఏ విధంగా వస్తుందంటే, సాల్వేషన్ ఏ విధంగా వస్తుందంటే త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారానే మనకి రక్షణ అనేది కలుగుతుంది అన్నట్లుగా మనము చూడవచ్చు. అలానే రోమీయులకు రాసిన పత్రిక 1:17 మనము చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఏం చెప్తుందంటే, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేవుని యొక్క నీతి మన యందు బయలుపరచబడాలంటే మనలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనము గమనించాల్సిన విషయం. అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చూసినట్లయితే ఇక్కడ కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. సో మనలో విశ్వాసం అన్నది లేదు అంటే మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉండలేము అని వాక్యం క్లియర్గా చెప్పబడుతుంది. అలానే 1 యోహాను 5:4 చూసినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే చూడండి ఎంత అద్భుతంగా ఉంది వాక్యం. విశ్వాసం ద్వారా మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనము లోకంను జయించిన వారిగా ఉంటాం. ఆ లోకంను జయించింది ఏమిటంట, మన యొక్క సామర్థ్యం కాదు, మన యొక్క జ్ఞానము కాదు, మన యొక్క ఎబిలిటీ అస్సలే కాదు. అది కేవలము మనకున్న విశ్వాసము, మనకు దేవుని పైన ఉన్న విశ్వాసము, మనకు ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యందున్న విశ్వాసం ద్వారా మనకి విజయం కలుగుతుంది అన్నట్లుగా మనము చూడవచ్చు. అలానే మత్తయి సువార్త 9:29 చూసినట్లయితే, వారు నమ్ముచున్నాము ప్రభు అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నును ముట్టి, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడను. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే స్వస్థత అనేది కూడా విశ్వాసంలో వస్తుంది అన్నట్లుగా మనము చూడవచ్చు. మనందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచిన ప్రతి ఒక్కరికి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన అని చెప్తూ వస్తున్నట్లుగా మనము చూడవచ్చు. అదేవిధంగా యాకోబు పత్రిక 2:17 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా క్లియర్గా విశ్వాసం గురించి యాకోబు రాస్తూ వస్తున్నాడు. 2:17 చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగును. అంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థము, మృతము అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో దట్ ప్రొడ్యూసెస్ ద ఒబీడియంట్ అండ్ ఫ్రూట్. సో విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనకు విధేయతను అలానే ఆత్మఫలమును తీసుకొస్తుంది అన్నట్లు మనం గమనించవచ్చు. సో మరి మనకి విశ్వాసం ఏ విధంగా వస్తుంది అనేది మనం గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. సో వాక్యం చూడండి ఎంత అద్భుతంగా రాయబడుతుందో. విశ్వాసము ఏ విధంగా మనం పొందుకుంటామంట, క్రీస్తు గురించి వింటున్నప్పుడు మనము ఆ విశ్వాసాన్ని పొందుకుంటాం. సో ఆ క్రీస్తు గురించి మాత్రమే వినాలి. మనం వింటున్న మెసేజ్లో క్రీస్తు కనబడడో, మనము మాట్లాడే మాటల్లో క్రీస్తు కనబడడో అక్కడ విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే నేను మొదట చెప్పినట్లు విశ్వాసము సత్యమును అనుసరించి ఉండాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 14:6 చెప్పినట్లు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని యేసుక్రీస్తు స్వయంగా చెప్తూ వస్తున్నాడు. సో క్రీస్తు సత్యమై ఉన్నాడు అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ సత్యము క్రీస్తు గూర్చినదై ఉండాలి. అదేమిటంటే మన నిజంగానే మన తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మన పాపముల నిమిత్తము సిలువలో బలిగా అర్పించి మనము కోల్పోయిన మన యొక్క మహిమను తిరిగి ఆయనలో మనకు ఇచ్చెను అని మనం గమనించాలి. అది మన ఇచ్చెను అని మనం నమ్మాలి. అది మనకు
ఆ క్రీస్తులో మనం పొందుకున్నామని మనము విశ్వసించాలి. అప్పుడే మనము దేవునికి బిడ్డలుగా ఉంటాం. సో ఇప్పటి వరకు మనము ఆ 2 రిపోర్ట్లో ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని ఉంచారో చూసాము. అలానే కాలేబు అండ్ యెషూవలు దేవుని పైన ఏ విధంగా విశ్వాసాన్ని ఉంచారో చెప్తూ వచ్చాము. సో ఫైనల్గా మనము గమనించినట్లయితే క్రైస్తవులందరిలో విశ్వాసం అనేది ఉంటుంది. కానీ 99% ఆఫ్ క్రిస్టియన్స్ వారి యొక్క విశ్వాసము దేవుని పైన ఉండదు. క్రైస్తవులందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ చాలామందికి ఆ విశ్వాసము దేవుని పైన ఉండదు. వారు చేసే ప్రార్థన పైన ఉంటుంది, వారు వెళ్ళే చర్చి పైన ఉంటుంది, వారి యొక్క పాస్టర్ పైన ఎక్కువ ఉంటుంది. సో మన యొక్క విశ్వాసము కేవలము క్రీస్తు పైనే ఉండాలి, దేవుని పైనే ఉండాలి. దేవుని పైనే మనము ఆధారపడాలి. ఎవరైతే నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు దేవుని పైన ఆధారపడతారు. పరిస్థితి ఏదైనప్పటికీ, వారికి జాబ్లో సమస్య ఉన్నప్పటికీ, కుటుంబంలో సమస్య ఉన్నప్పటికీ, వారికి ఆర్థికంగా సమస్య ఉన్నప్పటికీ వారు దేవుని పైన మాత్రమే ఆధారపడతారు. సో ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? నిజంగా మనము దేవుని పైన ఆధారపడుతున్నామా, లేదా మన యొక్క సామర్థ్యం పైన ఆధారపడుతున్నామా, లేకపోతే మన యొక్క పాస్టర్ పైన ఆధారపడుతున్నామా, లేక మనము వినే మెసేజ్ పైన ఆధారపడుతున్నామా? ఏ విధంగా ఆధారపడుతున్నాం? ఒక విశ్వాసాన్ని మనము పరిమాణం చేసుకోవాలి. అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసం అనేది మనము పరీక్షించుకోవాలి. సో ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించునుగాక.